गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुकतातं तपोनिधिम्। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे। वक्रतुंड महाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारंभं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। వాసుదేవ శబ్దము నిశ్శబ్దము మనం అప్పుడప్పుడు చెప్పుకుంటూ ఉంటాం. మనం ప్రారంభించక ముందు నిశ్శబ్దము, ప్రారంభించాము శబ్దము, మరలా ఆపేశాం నిశ్శబ్దము.
అంటే శబ్దం ఉన్నప్పుడు నిశ్శబ్దం ఉందా లేదా? నిశ్శబ్దం ఉంటేనే శబ్దం వస్తుంది, లేకపోతే లేదు. ఎల్లప్పుడూ ఉండేది నిశ్శబ్దము. కొద్దిసేపు శబ్దము అలాగా బయటికి వ్యక్తమవుతుంది, మరలా నిశ్శబ్దంలోకే లయించిపోతుంది. ఎల్లప్పుడూ ఉండేది సముద్రము. కాసేపు అలా పైకి వచ్చినట్టు ఉంటుంది, మరలా అలా దాంట్లోకే వెళ్ళిపోతుంది. ఎల్లప్పుడూ ఉండేది తెర. మధ్యలో సినిమా 1 గంట సేపు, లేకపోతే 2 గంటలు ఆ సినిమా ఉంటుంది. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఖాళీ తెర కనిపిస్తుంది. ప్రారంభానికి ముందు ఖాళీ తెర. అయితే ఈ సినిమా ఉన్నప్పుడు తెర ఉందా లేదా? సముద్రం అల ఉన్నప్పుడు సముద్రం ఉందా లేదా? శబ్దం ఉన్నప్పుడు నిశ్శబ్దం ఉందా లేదా? ఆలోచించండి. ఎల్లప్పుడూ ఉండేది ఉంటా ఉంది. కాసేపు బయటికి ఎలాగా వ్యక్తమైనట్టుగా ఉండి ప్రత్యేకంగా తెలుస్తూ ఉంది, మరలా లయం అయిపోతూ ఉంది. సృష్టి కూడా అంతే. సృష్టి కూడా కొద్దిసేపు బయటికి వ్యక్తమైనట్టు ఉంది. సృష్టి లేనప్పుడు ప్రళయం, ఏమి లేదు, తెలియదు. సృష్టి వచ్చింది, మరలా సృష్టి ప్రళయంలోకి వెళ్ళిపోయింది. సృష్టి కాసేపు ఉన్నది, ప్రళయంలోకి వెళ్ళిపోయింది. అంటే సృష్టి ముందు ఏది ఉందో, సృష్టి తర్వాత ఏది ఉందో, సృష్టి ఉన్నప్పుడు కూడా అదే ఉంటుంది. ఎల్లప్పుడూ ఉండేది ఒకటి, కొద్దిసేపు ఉండి కొద్దిసేపటి కనుమరుగయ్యేది ఒకటి. ఈ విభాగం మనం గుర్తుపెట్టుకుంటే సృష్టి మొత్తం మనకి అవగతం అనేది అవుతుంది. ఒక తాళం చెవి లాంటిది. శ్రీపాద శ్రీ వల్లభ చరితామృతం గ్రంథ పఠనము కార్యక్రమము 28వ రోజు, 26/7/2021 సోమవారము సాయంత్రం 4:30 గంటలు. శ్రీపాద శ్రీవల్లభ స్కైప్ గ్రూప్ లో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో శ్రీపాదుల వారి సమకాలికులు కర్ణాటక దేశస్థులు శ్రీమాన్ శంకర భట్టు గారు 1320 సంవత్సరము ప్రాంతంలో, అనగా దాదాపు 700 సంవత్సరముల క్రితము సంస్కృత భాషలో శ్రీపాదుల వారి దివ్య చరిత్రను శ్రీపాదుల వారి అనుమతితోనే శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం పేరుతో గ్రంథముగా రచించగా, సంస్కృత భాషలో వ్రాసిన ఆ గ్రంథమును ఎవరు ఎప్పుడు తెలుగు భాషలోనికి అనువదించారో తెలియదు గాని, సంస్కృత గ్రంథమునకు తెలుగు భాషలో అనువాదం చేసిన పురాతన ప్రతి ఒక్కటి శ్రీపాదుల వారి మాతామహులు శ్రీ మల్లాది బాపన్న అవధానులు గారి 33వ తరం వారైన భీమవరం నివాసి శ్రీ మల్లాది గోవింద దీక్షితులు వారి వద్ద లభించగా, వారు ముట్టుకుంటే చిరిగిపోయేలా ఉండే ఆ పురాతన ప్రతిని జాగ్రత్తగా కాపీ చేసి తెలుగు పురాతన ప్రతిని చరితామృతంలో చెప్పబడిన విధంగానే విజయవాడలో కృష్ణానదిలో నిమజ్జనం చేసి కాపీ చేసిన ఆ క్రొత్త ప్రతిని పిఠాపురంలో ఉన్న శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానం వారికి చరితామృతంలో చెప్పబడిన విధంగానే శ్రీపాదుల వారి సంస్థానంలో దానిని శ్రీపాద సన్నిధిలో 2001 సంవత్సరం విజయదశమి నుండి ఆశ్వయుజ బహుళ ఏకాదశి వరకు మొట్టమొదటిసారిగా పారాయణం చేసి సంస్థానం వారికి భక్తి ప్రపత్తులతో సమర్పించగా, ఆ సంస్థానము వారు కొన్ని వేల ప్రతులను ముద్రించి దత్త భక్తులకు అందుబాటులోనికి తెచ్చిన ఆ పరమాద్భుత దివ్య గ్రంథమును ప్రస్తుతం మన బృందము ద్వారా జరుపబడుచున్న గ్రంథ పఠనము కార్యక్రమములో పఠిస్తుండగా, మన హృదయ గుహలలో ప్రతిధ్వనిస్తున్న దానిని మన హృదయ గుహలలోనికి చేరి అత్యంత శ్రద్ధా భక్తులతో వినుచు తన్మయత్వముతో లీనమవుచున్న దత్త భక్తులైన ప్రియ సోదర శ్రోతలందరకు నమస్కారం.
శ్రీపాదుల వారి సన్నిధి నుండి శ్రీ స్వామి వారి అనుగ్రహ ప్రసాద పారాయణ గ్రంథం శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం. శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానం, వేణుగోపాల స్వామి గుడి వీధి, పిఠాపురం. ఓం సర్వ జగద్రక్షాయ గురుదత్తాత్రేయ శ్రీపాద శ్రీవల్లభ పరబ్రహ్మణే నమః. శ్రీపాద శ్రీవల్లభ పరబ్రహ్మణే నమః. మూల సంస్కృత గ్రంథ రచయిత శ్రీమాన్ శంకర భట్టు గారు కర్ణాటక దేశస్థులు, శ్రీపాదుల వారి సమకాలికుడు. తెలుగు ప్రతిని సంస్థానమునకు సమర్పించిన వారు శ్రీ మల్లాది గోవింద దీక్షితులు గారు, భీమవరం. శ్రీపాద శ్రీవల్లభ స్తోత్రం. శ్రీపాద వల్లభ గురోః వదనారవిందం వైరాగ్య దీప్తి పరమోజ్వలమద్వితీయం మందస్మితం సుమధురం కరుణార్ద్రనేత్రం సంసారతాపహరణం సతతం స్మరామి. శ్రీపాద వల్లభ గురోః కరకల్పవృక్షం భక్తేష్టదాన నిరతం రిపు సంక్షయం వై సంస్మరణ మాత్ర చితి జాగరణం సుభద్రం సంసార భీతి శమనం సతతం భజామి. శ్రీపాద వల్లభ గురోః పరమేశ్వరస్య యోగీశ్వరస్య శివశక్తి సమన్వితస్య శ్రీ పర్వతస్య శిఖరం ఖలు సన్నివిష్టం త్రైలోక్య పావన పదాబ్జం అహం నమామి. త్రైలోక్య పావన పదాబ్జం అహం నమామి. త్రైలోక్య పావన పదాబ్జం అహం నమామి. అహం నమామి. దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా. 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 అంతటా ఉండేవాడు ఆయన కాబట్టి శ్రీపాద శ్రీవల్లభుల వారు మన లోపల నుండి మనతో పలికిస్తున్నారు ఆయన. శ్రీపాద శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. మన అనుష్ఠానము పూర్తయినది. ఇక ఈ రోజు కార్యక్రమంలోకి వద్దాం. గ్రంథ పఠనము కార్యక్రమంలోకి వెళ్ళబోయే ముందు మండల దీక్షగా సాగుచున్న, అనగా 40 రోజుల పాటు సాగుచున్న శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం మహాద్భుత గ్రంథము పఠించటం ప్రారంభించి ఇప్పటికీ 27 రోజులు పూర్తి చేసుకుని 28వ రోజులోనికి ప్రవేశించాము.
7 వారములు పూర్తి అయి 8వ వారంలోనికి వచ్చాము. 53 అధ్యాయములలో 21 అధ్యాయములు పూర్తి చేసుకున్నాము. ఈ రోజు 22వ అధ్యాయము పఠించుకొనబోతున్నాము. గ్రంథ పఠనంలోనికి వెళ్ళబోయే ముందు ఒక విషయమును సంగ్రహముగా చెప్పుకుని తదుపరి గ్రంథ పఠనంలోనికి వెళ్ళేదముగాక. ఆ విషయం ఏమిటంటే, లోకములోని అన్ని జాతుల సమస్త పవిత్ర గ్రంథముల ఉపదేశ సారముగా మనము ఎంతో శ్రద్ధా భక్తులతో పఠించుకొనుచున్న శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం గ్రంథము నిలుస్తున్నది. సమస్త ప్రపంచంలో ఉన్నటువంటి, లోకంలో ఉన్నటువంటి అన్ని జాతులకి సంబంధించినటువంటి పవిత్ర గ్రంథాలు ఏమేమైతే ఉన్నాయో వాటి యొక్క సారము శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం గ్రంథము నిలుస్తున్నది సారముగా. పవిత్ర గ్రంథములు అంటే సృష్టి రహస్యములను తెలుపునవే. సృష్టి మన ఎదురుగా ఉన్నప్పటికీ, మనము ఆ సృష్టిలో భాగమై ఉన్నప్పటికీ, సృష్టి ఎలా ఆవిర్భవించుచున్నది, ఎలా నిలుస్తున్నది, ఎలా లయమగుచున్నది మనకు తెలియటలేదు. మనకు ఎదురుగానే జరుగుచున్నవి, కానీ మనకు అవగతమొకటలేదు. తెలియని దానిని ఏమంటాము? రహస్యము అనే కదా అంటాము. అందుకని సృష్టి రహస్యములు అంటున్నాము. మరి ఆ రహస్యములు మనకు తెలిసేది ఎలా? అందుకే భగవానుడు చేసిన ఏర్పాటే పవిత్ర గ్రంథములు. ఋషులచే దర్శింపచేసి వారి ద్వారా మానవాళికి అందింపబడినవి. కానీ అవి కూడా అంతగా అవగతమొకటలేదు, అర్థమొకటలేదు, తెలియటలేదు. అందుకే అవి అన్ని మనకు తేలికగా అర్థము చేసుకొనుటకు, అదే సమయంలో పఠించుట ద్వారా అనుభూతి చెందుటకు వీలుగా మనపై అపార కరుణతో మనకు అందింపబడిన గ్రంథమే శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం. గ్రంథములోని విషయము 2 విభాగాలు మనకి కనిపిస్తాయి కొంచెం ఆలోచిస్తే. గ్రంథములోని విషయం మనము పఠించుకొనుచుండగా అంతా అర్థమైనట్లే ఉంటున్నది. రహస్యములన్నీ వెల్లడి అయినట్లుగా ఉంటున్నది. కానీ కొన్ని రోజులకు మరచిపోతున్నాం. ఎందుకంటే మరలా చదువుకోవడానికి, గుర్తు పెట్టుకోవడానికి మన వద్ద గ్రంథము లేదు కాబట్టి, అదే గ్రంథము కనుక మన వద్ద ఉంటే, పఠన కార్యక్రమము అయిన తరువాత ఆ గ్రంథము తీసుకుని ఆ అధ్యాయమును చదువుకుంటుంటే బాగా గుర్తుండిపోవడమే కాక దైవానుభూతిలోనికి వెళ్ళుటకు వీలవుతుంది. శ్రీపాదుల వారే ఆ గ్రంథముగా మనకు దర్శనం ఇస్తూ ఉంటుంది. కాబట్టి మన వద్ద గ్రంథము లేకుండా వినడం ఒక విభాగం అయితే, మన వద్ద గ్రంథము లేకుండా వినడం ఒక విభాగం అయితే, ఆ గ్రంథము సర్వదా మన వద్ద ఉంటూ ఆ గ్రంథము ద్వారా అనుభూతి చెందడము ఒక విభాగం. వినడం అదొక పని, గ్రంథాన్ని తీసుకుని చదువుకుంటూ ఉండడం అప్పుడప్పుడు మర్చిపోకుండా, తర్వాత అనుభూతి చెందడం అది చదవడం ద్వారా, ఇది ఒక విభాగం. అలాగే అంటే మనకి ఇక్కడ ఈ రెండిట్లో ఏది ఉన్నతంగా ఉంది? మనకి ఒకటేమో వినడం ఒక్కటే చేస్తున్నాం, దాంతో మనకి అన్ని ఇబ్బందులు కలుగుతున్నాయి. ఎట్లాగా మనం అవన్నీ మర్చిపోతున్నాం, అనుభూతి మళ్ళా రావడం లేదు. ఆయన ఎప్పుడో చదివారు, ఒక ఆయన ఎవరు, ఆ చదివినప్పుడు చక్కగా అర్థమైంది, అనుభూతితో, తన్మయత్వంతో, పరవశత్వంతో విన్నాము, అయిపోయింది. ఆ గంట క్షణం కాలం అన్నట్టుగా అయిపోయింది. గంట సేపు క్షణంగా అయిపోయింది. మళ్ళీ లేదు ఇంకా అది. సో అది కొంచెం తక్కువగా ఉంది. ఉన్న దాంట్లో గ్రంథం ఉంది, వెంటనే గ్రంథాన్ని తీసుకున్నాం, అది చదువుకుంటూ ఉన్నాం. అప్పుడప్పుడు విషయాలన్నీ అలాగ గుర్తుండిపోతున్నాయి. దాంట్లో చెప్పిన విషయాలు, రహస్యాలన్నీ చక్కగా, అలాగే అనుభూతి కూడా చెందుతున్నాం. కాబట్టి గ్రంథము ఉండడం ఒక విభాగం, గ్రంథం లేకుండా వినడం ఒక విభాగం అయింది. ఇప్పుడు ఈ రెండిట్లో ఏది మనం ఎంపిక చేసుకుంటాం? గ్రంథం దగ్గర ఉంచుకుని వినడం వింటాము, ఆ తదుపరి
గ్రంథాన్ని దగ్గర పెట్టుకుని అది చదువుతాం. దీన్ని మనం ఎవరైనా కానీ ఇది ఎంపిక చేసుకుంటారు. అంతేగాని గ్రంథం అక్కర్లేదండి మాకు, ఏదో ఒకసారి వింటే మాకు చాలులేండి అని ఎవరు అనరు కదా. సో అక్కడ అది ఆ 2 విభాగాల్లో మనం ఏది ఎంపిక చేసుకున్నాము, గ్రంథం మన దగ్గర ఉండడం అనే దాన్ని ఎంపిక చేసుకున్నాం. ఓకే. అలాగే ఈ మహద్ గ్రంథంలో ఎన్నో ప్రకృతి రహస్యములు, సృష్టి రహస్యములు, ప్రకృతి ధర్మములు, నియమ నిబంధనలు వెల్లడి చేయబడినవి. మన జీవితంలో ఎదురయ్యే ఎన్నో సమస్యలకు పరిష్కారములు చూపబడినవి. అయితే ఇవి అన్ని లిఖించబడిన గ్రంథము మన వద్ద ఉండడము ఒక విభాగం అయితే, ఇప్పుడు ఇందాక మనం ఏమి ఎంపిక చేసుకున్నాం, గ్రంథాన్ని మన దగ్గర పెట్టుకుందాం అనుకున్నాం. ఓకే, అంతవరకు బాగుంది. ఆ గ్రంథంలో ఉన్న విషయాలన్నీ మనకి తెలుస్తున్నట్టుగా ఉంటుంది, అది కూడా బాగుంది. అది ఒక విభాగం. ఈ మొత్తము, ఈ సమస్తమునకు ఆధారభూతుడు, నడిపిస్తున్నవాడు, ఈ సృష్టిగా దిగి వచ్చిన వాడు, సృష్టి సమస్తమునందు వ్యాపించి ఉన్నవాడు ఎవరైతే ఉన్నాడో వాడిని ఆరాధించడం, వాడికి శరణాగతి చెందడం, వాడిలో లీనమవుతూ వాడిగా ఉండడం ఒక విభాగం. ఇది ఇంకొక విభాగంలోకి వచ్చాం. పుస్తకం మన దగ్గర ఉంది, విషయం ఉంది, గ్రంథంలో ఉన్న విషయము మన దగ్గర ఉంది. కానీ అట్లా ఉండడం వల్ల మనకు ఉపయోగం లేదు. ఆ విషయం గ్రంథంలోనే ఉంటుంది, మనం ఇక్కడే ఉంటాం. కానీ ఇప్పుడేమవుతుంది, ఇంకొక విభాగం, ఆ గ్రంథంలోని విషయంగా మారిపోతున్నాం మనం. ఆ గ్రంథంలో ఏమేమైతే చెప్పబడ్డాయో వాటిని ఎవరైతే నడుపుతున్నారో వాడిగా మారిపోతున్నాం. ఇది ఒక విభాగం అన్నమాట. కావున గ్రంథము మన వద్ద ఉండడంతో ఆగిపోకుండా వాడిగా మారిపోవడం, తాదాత్మ్యం చెందడం జరగాలి. అదే మన జీవిత లక్ష్యం. భగవానుని సంకల్పం కూడా అదే. ఒక్కడిగా ఉన్న వాడు తాను పెక్కులు కావలను అనే సంకల్పంలోనే పెక్కులు అయినప్పుడు, అనేకత్వము భిన్నత్వము వచ్చినప్పుడు ఆ అనేకత్వంలోనే, ఆ భిన్నత్వంలోనే ఏకత్వమును దర్శించాలి, అనుభూతి చెందాలి అనేది కూడా కలిసిపోయి ఉన్నది. కావున మనమందరము శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం అనే మహాద్భుత గ్రంథం ద్వారా ఆ విధమైన ఏకత్వానుభూతిని చెందుదుముగాక, ఆ భగవానుని ఇచ్చను నెరవేర్చుదుముగాక. ఇక గ్రంథ పఠనంలోకి వెళతాం. ఇట్లా అప్పుడప్పుడు కొన్ని విషయాలు చెప్పుకుంటూ ఉన్నాము. వీటిని గురించి కొంత ఆలోచిస్తే మీకు చక్కగా ఇవన్నీ అండర్స్టాండింగ్ అవుతాయి, అవగాహన అవుతాయి. అధ్యాయము 22 గురుదత్త భట్టు వృత్తాంతం. జ్యోతిష శాస్త్రంలో భక్తులకు జాతక ఫలము కూర్చగలవారు శ్రీపాదులొక్కరే. జ్యోతిష శాస్త్రంలో భక్తులకు జాతక ఫలము కూర్చగలవారు శ్రీపాదులొక్కరే. గురుచరణుడును కృష్ణదాసును నేనును శ్రీపాదుల వారి సమక్షమున తెలియరాని ఆనంద పారవశ్యమున ఉంటిమి. గురుదత్త భట్టు అనడి జ్యోతిష పండితుడు ఒకడు శ్రీ గురుదేవుల దర్శనార్థము వచ్చియుండెను. శ్రీపాదుల వారు అతనిని ఎంతయో ఆదరించిరి. ఒకానొక ప్రశాంత స్థలమున కూర్చుని సత్సంగము చేయవలసినదిగా మమ్ములను ఆదేశించిరి. మా యొక్క సంభాషణ జ్యోతిష్ శాస్త్రము వైపునకు మరలినది. నేను శ్రీభట్టు మహాశయుని, అయ్యా, జ్యోతిష శాస్త్రమునందు చెప్పబడిన ఫలములు ఖచ్చితముగా జరుగునా, లేక ఫలములలో మార్పులు చేర్పులు ఉండుట సంభవమా? మానవ జీవితము పూర్వకర్మ నిర్దేశితమా, లేక మానవ ప్రయత్న నిర్దేశితమా అని ప్రశ్నించింది. అంతటా శ్రీభట్టు మహాశయులు, చక్రమనగా నక్షత్రక కక్ష్య, దీని ప్రారంభ స్థానము అశ్విని నక్షత్రము. ఈ నక్షత్రము యొక్క స్థల నిర్దేశము చేయుటకు చైత్ర పక్షమనియు రైవత పక్షమనియు 2 పద్ధతులు ఉన్నవి. రేవతి నక్షత్రము ఉండవలసిన స్థానమునకు 8 కళలు తక్కువ గల స్థానంలో నుండుటచే అది గ్రాహ్యము కాదు. అశ్విని నక్షత్ర గోళమును గుర్తించుట కష్టముగాన దానికి 180 అంశాలలోనున్న చిత్తా నక్షత్రము ఒకే గోళముగాను ప్రకాశవంతముగాను స్ఫుటముగాను ఉండుటచే దానికి 6 రాసులు కలిపిన ఎడల అది అశ్విని యగునుగాన చైత్ర పక్షము గ్రాహ్యమైనది. అశ్విని నక్షత్రము
త్వరగా ముఖాశ్విని శ్రేణి అని, త్వరగా ముఖాశ్విని శ్రేణి అని 3 గోళములుగా నిరూపించబడినది. శ్రీపాదుల వారు చిత్తా నక్షత్రంలో జన్మించుటకు కూడా విశేష కారణం ఉన్నది. 3 గోళములు ఒకే నక్షత్రముగానున్న అశ్విని కూడా వారి స్వరూపమే. అది భ చక్రమునకు ప్రారంభము. అది వారి దత్తాత్రేయ స్వరూపము. కలియుగమున వారి ప్రప్రథమ అవతారము శ్రీపాద శ్రీవల్లభ అవతారము. ఇది అశ్విని నక్షత్రమునకు సరిగా సరళ రేఖలో నుండి 180 అంశాల దూరములో నుండి వారి జన్మ నక్షత్రమైన చిత్తా నక్షత్రము. 180 అంశాల దూరములో ఏ నక్షత్రము యొక్క గాని గ్రహము యొక్క గాని శక్తి కేంద్రీకరింపబడుచుండును. మానవులు వారి పూర్వ జన్మకృత ప్రారబ్ధమునకు గణిత పరముగా యోగ్యమైన గ్రహ సంపుటిలో జననమందెదరు. మానవులు వారి పూర్వ జన్మకృత ప్రారబ్ధమునకు గణిత పరముగా యోగ్యమైన గ్రహ సంపుటిలో జననమందెదరు. గ్రహములు మానవుల ఎడల ప్రేమ భావమును గాని ద్వేష భావమును గాని కలిగి ఉండవు. వాటి నుండి ఉత్పన్నమగు వివిధ కిరణములు, వివిధ స్పందనలు ఆయా కాలములలో, ఆయా ప్రదేశములలో, ఆయా జీవులకు సంఘటనలను కలిగించుటకు సశక్తమై ఉండును. అనిష్ట ఫలముల బారి నుండి తప్పించుకొనుటకు ఆ కిరణములను, స్పందనలను నిలువరించి నిర్జించగల స్పందనలను, కిరణములను మనము కలిగి ఉండవలెను. దీనిని మంత్రతంత్రముల వలన గాని, ధ్యానము, ప్రార్థన మొదలైన విధానముల ద్వారా గాని, లేదా తన స్వకీయమైన యోగశక్తి ద్వారా గాని సాధించగలం. అయితే పూర్వజన్మ కర్మ అత్యంత ప్రబలమై ఉన్న పైన చెప్పిన విధానములు ఏమీను పనిచేయవు. అట్టి పరిస్థితులలో ఒక్క శ్రీపాదుల వారే మన తల రాతలను మార్చి వ్రాయగలరు. ఆ విధముగా వారు మార్చి వ్రాయుటకు మన వలన ఈ లోకమునకు ఏదైనా ఒక మంచి ప్రయోజనము వనగూడు పరిస్థితి ఉండి ఉండవలెను. సాధారణ పరిస్థితులలో ఇది జరగని పని. సృష్టి యొక్క కార్యకలాపములోను, కర్మదేవతల కార్యకలాపములోను శ్రీపాదుల వారు అనవసరముగా కలుగజేసుకొనరు. అయితే భక్తుని ఆవేదన శ్రీవారిని కదలించును. శ్రీవారి హృదయము నుండి ఉప్పొంగిన ప్రేమ, కరుణాను మహాప్రభావముల ధాటికి కర్మదేవతల యొక్క శక్తి నిర్వీర్యమైపోవును. కర్మ జడమైనది. శ్రీపాదుల వారు చైతన్య స్వరూపులు. తనకి అవసరమని తోచినప్పుడు వారు మన్నును మిన్నుగాను, మిన్నును మన్నుగాను చేసి వారి ఘటన అఘటన సమర్థతను ప్రదర్శించురు. ఇది వారికి అత్యంత సహజమైన విషయము అని వివరించింది. నేను అజ్ఞాన దశలో జ్యోతిషంలో మహాపండితుడనని భ్రమించడివాడను. నేను కన్నడ దేశీయుడను. తెలుగు భాషను అంత బాగుగా మాట్లాడలేను. సంస్కృతమున ధారాళముగా వ్యవహరించగలను. నా అదృష్టవశమున నేను పీఠికాపురమునకు పోవుట తటస్థించను. కరుణాకర్ణిగా శ్రీపాద శ్రీ వల్లభుల గురించి వింటిని. మా కులదైవము దత్తాత్రేయుల వారు. ఇది ఎవరు చెప్తున్నారు? శ్రీభట్టు మహాశయులు. శ్రీపాద శ్రీ వల్లభుల గురించి వింటిని. మా కుల దైవము దత్తాత్రేయుల వారు. నేను పాదగయా క్షేత్రమైన కుక్కుటేశ్వర దేవస్థానం అందున్న స్వయంభూదత్తుని దర్శించితిని. భక్తి శ్రద్ధలతో వారిని అర్చించితిని. నేను ధ్యానములో కూర్చుని ఉండగా నాకు, ఓరే మూర్ఖుడా, నీవు చచ్చి ఎంతసేపైనది? నీవు నా భక్తుడనని బేరములు పలుకుచున్నావు. ముఖమునకు మంగళహారతినిచ్చి పాదములకు మేకులు కొట్టుచున్నావు. పాదగయకు వచ్చి నా పాదములకు మేకులు కొట్టి నా రక్తమును కళ్ళజూచుటకేనా ఎచ్చుటకు వచ్చినది అని అంతర్వాణి స్పష్టముగా వినిపించినది. ఇవే మాటలు పదే పదే నాకు వినిపించసాగాను. నేను జ్యోతిష పండితుడనొకటచే నా జాతకమును లెక్కగట్టి తిని
నేను ఏ రోజున ఎన్ని ఘడియలకు ఈ శరీరమును వదిలివేయవలసి ఉన్నదో సరిగా అదే సమయమున పాదగయ క్షేత్రమున స్వయంభూదత్తుని సమక్షమున నుంటిని. నేను నా నాడీ స్పందనమును చూచితిని, నాడి కొట్టుకునుట లేదు. హృదయ స్పందనమును చూచితిని, గుండె కూడా పనిచేయుట లేదు. నా ముఖమును అద్దంలో చూచుకుంటుని, దానిలో జీవకళకు బదులుగా ప్రేతకళ పుట్టి పడుచుండెను. నేను నవ్వునప్పుడు నా ముఖమును అద్దంలో చూచుకుంటుని, ఏమున్నది గర్వకారణము? వికృతమైన ప్రేతకళతో చచ్చిపోయిన మనిషి పిశాచత్వము నుండి నవ్వుచున్నట్లుండెను. స్వయంభూదత్తుని ఆలయంలోని పూజారి బహు ధనాశాపరుడు. అతని సూక్ష్మ శరీరమును చూడగలిగితేనే నాకంటేను అత్యంత వికార కళలతో వాని సూక్ష్మ శరీరం ఉన్నది. నాలో ఏ మూలను దాగి ఉన్న వివేకము మేల్కొనినది. శ్రీపాద శ్రీవల్లభుల వారి దర్శనము చేసిన గాని నా దురవస్థ తొలగదని తెలుసుకుంటేనే. దేవతలు ఆనందమయ స్వరూపులు. వారిది హృదయ స్పందనము నాడీ స్పందనము లేకపోయినను ఆనందముగా ఉండేది ఉన్నత స్థితి. నా స్థితి చాలా అధ్వాన్నముగానున్నది. నా ఆత్మకు ఆనందం ఎంత మాత్రమూ లేదు, పైపెచ్చు దుఃఖ భారముగానున్నది. ఆత్మ శరీరమును వీడినప్పుడు శరీర బాధలు అంతరించును, అయితే నా ఆత్మ శరీరమును వీడలేదు. అయితే జీవించి ఉండవలసిన నిర్బంధ స్థితిలో హృదయ స్పందనను నిలుపుదల చేసి శిలగానున్న స్వయంభూదత్తుడే గండికోట వారింట అవతారం ఎత్తేనంట. మరి శిలకు నాడీ స్పందనము హృదయ స్పందనము ఉండవు కదా. మరి శ్రీపాదునికి నాడీ స్పందనము హృదయ స్పందనము కలవు కదా. మహాలయ అమావాస్య నాడు పితృదేవతలకు పరమ పవిత్రమైన ఆ రోజున ఎవరో అవధూత వచ్చి భిక్ష స్వీకరించినట. వారే దత్తాత్రేయులట. ఆ మహాప్రభువే మల్లాది వారి దౌహిత్రుడుగా జననమాయనట. ఏమి విడ్డూరము, ఎంతటి దగ, ఎంతటి వంచన అని పరమ నికృష్టులు పాపాత్ములు అయిన వారు పలికెడి మాటలను విని నేను ఎంతో మోసపోయి ఫలితముగా అనర్ఘరత్నమైన శ్రీపాదుల వారిని పోగొట్టుకునుచున్నాననే వింత పరిస్థితిని శ్రీ గురుదేవులు నాకు కల్పించింది. నేను శ్రీపాదుల వారింటికి వేగముగా పరుగెత్తుకుని పోయెత్తిని. 10 సంవత్సరముల వయస్సు గల శ్రీపాదుల వారు వీధిలోనికి వచ్చి, రారా భడవారా, బ్రతికి ఉన్నట్లుగా నటిస్తూ చచ్చిపడి ఉన్న నీలాంటి చచ్చు దద్దమ్మలకు మానవ రూప పిశాచాలకు సద్గతులు కలిగించడం కోసం మీరు చేసే అకృత్యాల వలన రౌరవాది నరకాలలో ఘోర బాధలను అనుభవిస్తున్న మీ పితరుల కోసం అవధూత వేషధారి అయి మహాలయ అమావాస్య నాడు ఈ పవిత్ర గృహము నుండి భిక్ష యాచించడానికి వచ్చినది ఎవరో తెలుసా? దత్తాత్రేయుడు. ఆ దత్తాత్రేయుడు ఎవరో తెలుసా? నేనే. ఎవరి పేరు చెబితే రాక్షస పిశాచ గణాలు గజ గజలాడిపోతాయో ఆ దత్తుడను నేనే. నిన్ను శిలగా మార్చాను గాని ఆకలి దప్పులను ఉంచాను. ప్రాణం తీశాను గాని బ్రతికి ఉన్నవాడిగా లోకానికి కనిపింపజేస్తున్నాను. నేను దత్తుడనో కాదో అనున్నది తర్వాత తేలుద్దాం. ముందు ఈ విషయం చెప్పు. నువ్వు నిజంగా చచ్చిన వాడివి కావున బ్రతికి ఉన్నవాడిగా మోసం చేయవచ్చునా అని నన్ను గద్దించి ప్రశ్నించుసరికి నేను గజ గజ వణికిపోతుంది. ఇంతలో సుమతి మహారాణి వీధిలోనికి వచ్చినది. ఆమె నన్ను చూచి భయపడిపోతూ, కృష్ణ కన్నయ్య, నిండుగా ప్రేతకళ ఉట్టిపడే ఈ అఘోరి ఎవ్వరు? నువ్వు లోపలికి రా, కాస్త దిష్టి తీసివేసేదను అని కేకలేసినది. అంతటా శ్రీపాదుల వారు, అమ్మా, ఇతడు అఘోరి ఇంకా కాలేదు. అఘోరిగా శవాల్ని కాల్చుకుని తినే జన్మ రానున్నది. రాబోయే ఆ జన్మకు ముందుగా ఇప్పుడు ఇతడు నా వద్దకు వచ్చాడు. మన ఇంటిలో కాస్త చద్ది అన్నం ఏమైనా ఉంటే పెట్టు అమ్మా అని తల్లిని బ్రతిమలాడిరి. శ్రీపాదుల వారి కోసం వారి జనని అఖండ లక్ష్మి సౌభాగ్యవతి సుమతి మహారాణి కొలదిగా చద్ది అన్నము అనగా తరవాణి అన్నము అట్టే పెట్టినది. శ్రీపాదుల వారు ఆ తరవాణి అన్నమును నాకు పెట్టి తొందరగా స్థలమును వీడిపోమ్మనిది. నేను కుక్కుటేశ్వరాలయమునకు ఎదురుగా నుండి ఖాళీ స్థలములో ఆ తరవాణి అన్నమును తింటిని. తిన్న వెంటనే నాకున్న దురవస్థ సర్వస్వము తొలగిపోయినది.
నేను మరలా శ్రీపాదుల వారి దర్శనార్థము పోయేది. అయితే శ్రేష్ఠి గారు శ్రీపాదుల వారిని తమ ఇంటికి తీసుకుని పోయేది. శ్రీపాదుల వారు శ్రేష్ఠి గారి పచారి కొట్టునందుండిరి. వారు స్వయముగా వరహాలను తీసుకుని గల్లాపెట్టులో వేయుచుండిరి. శ్రేష్ఠి గారు స్వయముగా జొన్నలను బియ్యమును కొలిచి ఇచ్చుచుండిరి. శ్రీపాదుల వారు, తాత, ఈరోజు దస్త్రము కదా, నాన్నగారికి ఎంత దక్షిణ, నాకెంత దక్షిణ అని శ్రేష్ఠి గారిని అడిగారు. అందరు శ్రేష్ఠి గారు, కన్నయ్య, నాన్నగారికి ఇచ్చేది పండిత బహుమానము, నీకిచ్చేది వెంకటేశ్వర స్వామి వారి ముడుపు. మనిద్దరికీ బేరసారములు లేవు. నీకు కావలసినది నీవు తీసుకొనవచ్చును, నాకు కావలసినది నీవు ఇయ్యవలెను అని శ్రీపాదులతో ముచ్చటించారు. ఆ దృశ్యము ఎంత మనోహరము! శ్రీపాదుల వారు కొంచెము బెల్లం ముక్క తీసుకుని నోటులో వేసుకునేది. ఒక బెల్లం ముక్క నాకు ప్రసాదముగా ఇచ్చిరి. తాత, నేను చేయించడి గణేష పూజ అయిపోయినది. గణేశుడు బెల్లం ముక్క నైవేద్యమును నోటిలో కూడా వేసుకున్నాడు. నీకు రుజువు కావాలనన్నా నా నోరు చూడుము అని తన వదన గహ్వరమును చూపించాను. దానిలో శ్రేష్ఠి గారు ఏ మహాదృశ్యములను చూచిరో మనకు తెలియదు గాని, కొంత సమయమైన తరువాత శ్రేష్ఠి గారు, బంగారు కన్నా, గణేశునికి ఆకలైనప్పుడు మనల్ని అడగకుండగానే తనకి కావలసినంత బెల్లమును నైవేద్యముగా స్వీకరించవచ్చును అని చెప్పుమని శ్రీపాదుల వారితో అనేది. ఇంతలో అఖండ లక్ష్మి సౌభాగ్యవతి వెంకట సుబ్బమాంబ వచ్చి శ్రీపాదుల వారిని అభ్యంగన స్నానము చేయించుటకు తీసుకుని వెళ్ళినది. నాయన శంకర భట్టు, కుత్సితుల మాటలను విని నేను చెడిపోయి అఘోరిగా జన్మనెత్తిన దౌర్భాగ్యం నుండి శ్రీపాదుల వారు నన్ను ఆ విధముగా కాపాడిరి. నన్ను ఈ విధముగా కాపాడిరి. నన్ను కేవలము విధికే వదిలివేసి ఉండినచో నేను పూర్తిగా పతనమై ఉండేది వాడను అని గురుదత్త భట్టు చెప్పాను. సద్గురువులు మానవాళి యందు తమకున్న అవ్యాజ ప్రేమ వలన పూర్వజన్మ కర్మ ఫలితముల నుండి మనలను ఇట్లే నేర్పుగా విడిపించెదరు. దీనికోసము వారు తమ అమూల్యమైన శక్తిని, కాలమును వెచ్చించువారు. శ్రీపాదుల వారి జాతకము సాంద్ర సింధు వేదము నుండి గణింపవలెను. మామూలు గణితమునకు అది అందదు. తిథి, వార, నక్షత్రములు కూడా సాంద్ర సింధు వేదమును అనుసరించియే ఉండును. శ్రీపాదుల వారును, అప్పలరాజు శర్మ గారును, బాపనార్యుల వారును ఇంటిలో తెలుగు భాషతో పాటు సంస్కృతము కూడా మాట్లాడుకునేవారు. వారు హిమాలయములలో సప్త ఋషుల పవిత్ర భూమిలో మాట్లాడుకును సంధ్యా భాషలో మాట్లాడుకునుట కూడా గలదు. ఈ సంధ్యా భాషలోనే మనకి సీక్రెట్ డాక్టర్ను కావలసినటువంటి ధ్యాన శ్లోకాలు ఉన్నాయన్నమాట. ఆ సంజార్ భాష, అది సంజార్ భాషని సంధ్యా భాష. ఆ భాషలో ఉన్నటువంటి 7 శ్లోకాలని పరమ గురువులు ఏం చేశారంటే అమ్మవారి ద్వారా, బ్లావెట్స్కి అమ్మవారి ద్వారా ఆ వివరాన్ని అందించారనమాట. ఆ 7 శ్లోకాల యొక్క వివరణమే సీక్రెట్ డాక్టరీన్. సీక్రెట్ డాక్టరీన్ ఆ సంధ్యా భాషలో మాట్లాడుకున్నట కూడా గలదు. శంబలలో మాట్లాడుకున్న ఈ భాష సంస్కృతము కంటే భిన్నమైనది. ఆ భాష యొక్క మాధుర్యమును గాని సౌకుమార్యమును గాని వర్ణింప తరము కాదు. శ్రీ పీఠికాపురంలో శ్రీపాదుల వారును, బాపనార్యుల వారును, అప్పలరాజు శర్మ గారు మాత్రమే ఈ భాషను మాట్లాడుకొనగలిగిన వారు. సత్య ఋషీశ్వరులని పేరుగాంచిన బాపనార్యుల వారితో, తాత, శ్రీకృష్ణుడు సత్యమును గాని అసత్యమును గాని పలుకువాడు కాడు. అతడు కేవలము కర్తవ్య బోధకుడు మాత్రమే అని శ్రీపాదుల వారు అనేది. అంతటా బాపనార్యులు, కన్నా ఎల్లప్పుడూ సత్యమునే పలుకవలెను, మాట వరుసకు కూడా అసత్యమును పలుకరాదు అని శ్రీపాదుల వారితోననేది. శ్రీపాదుల వారు మందహాసము చేసిరి. అదే రోజు మధ్యాహ్నము పైన వెంకటప్పయ్య శ్రేష్ఠి గారు బాపనార్యుల వారి ఇంటికి వచ్చారు. శ్రేష్ఠి గారికి ఒక ప్రగాఢ కోరిక ఉండేది. అది బాపనార్యుల వారు తమ ఇంట భోజనము చేయవలననియు, భోజనానంతరము తామిచ్చు దక్షిణను విధిగా స్వీకరించవలననియు,
అది కూడా పరమ పవిత్రమైన మహాలయ పక్షములలో జరగవలననియు దాని వలన తమ పితృదేవతలు ఎంతయో ఆనందించదరనియు వారి భావన. పాపనారుల వారు తమ కోరికను మన్నించెదరో మన్నించరో అని శ్రేష్ఠి గారికి మనసున శంక కలదు. అయినను శ్రీపాదుల వారిని మదిలో తలంచుకుని బాపనారుల వారి ఎదుట తమ అభిప్రాయమును వెల్లడి చేశారు. బాపనారుల వారు అప్రయత్నముగా తప్పక మహాలయ పక్షములలో శ్రేష్ఠి గారింట భోజనము చేసేదామనియు దక్షిణను కూడా స్వీకరించదమనియు తెలిపిరి. శ్రేష్ఠి గారి ఆనందమునకు అవధులు లేవు. శ్రీపాదుల వారు బహు చమత్కారులు. మహాలయ పక్షంలో జరుగుచుండగా వాగ్దానమును పొందిన శ్రేష్ఠి గారును వాగ్దానమును చేసిన బాపనారులను కూడా ఈ విషయమును మరచిపోయిరి. మహాలయ అమావాస్య మధ్యాహ్న సమయమున బాపనారుల వారి ఇంటికి శ్రేష్ఠి గారు వచ్చింది. శ్రీపాదుల వారు మందహాసము చేయుచు, వాగ్దానమును చేయనే కూడదు, చేసిన తరువాత దానిని తప్పక నెరవేర్చవలెను. వాగ్దానమును చేసి మరచిన ఎడల వాగ్దానమును పొందిన వారైనను జ్ఞప్తికి తేవలయును. ఈ విషయమున మీరిద్దరి నుండి నేను సంజాయిషిని అడుగుచున్నాను అనిరి. అప్పుడు వారిద్దరికి తాము చేసిన తప్పిదము తెలియవచ్చును. జీవులకు ఎరుకను కలిగించుటలో శ్రీపాదుల వారు ఎంత సమర్థులో విస్మృతిని కలిగించుటలో కూడా అంతే సమర్థులని ఈ సంఘటన వలన తెలియవచ్చును. వాళ్ళు ఎలాగ మర్చిపోయారు? ఈయన మర్చిపోయేటట్టు చేస్తే మర్చిపోయారు. కాబట్టి విస్మృతి ఆయనే కలిగిస్తాడు, ఎరుక ఆయనే కలిగిస్తాడు. మన స్వస్వరూపాన్ని మర్చిపోయేటట్టు ఎవరు చేశారు? ఆయనే. మరలా ఆ ఎరుకని, మన స్వస్వరూపం యొక్క ఎరుకని మళ్ళీ ఆయనే కలిగిస్తాడు. అందుకని మనం ఆయన కొట్టుకుందాం. చేసిన తప్పిదమునకు వారిరువురకును చింత కలిగెను. వారిని ఓదార్చుచు, మీ ఇద్దరికి విస్మృతి కలిగించుటలో నా ప్రమేయమున్నది. ప్రతి మానవునిలోనూ నేను నేను అనున్నది చైతన్య రూపమున ఉన్నది. తల్లిదండ్రుల నుండి జీవుడు శరీరమునే కాకుండా నేను అను చైతన్యమును కూడా పొందుచున్నాడు. ఈ నేను అను చైతన్యమునకు విశ్వ ప్రణాళికలో నిర్వర్తింపవలసిన ఒకానొక బాధ్యతాయుతమైన కర్మ ఉన్నది. అది తండ్రి నుండి కుమారునికి, వాని నుండి వాని కుమారునికి అదే విధముగా పరంపరాగతముగా వచ్చు కర్మబంధమై ఉన్నది. గృహస్థాశ్రమమును వదలి సన్యాసాశ్రమమును స్వీకరించినప్పుడు మాత్రమే ఈ కర్మబంధము నుండి విడుదల కలుగుచున్నది. ఈనాడు చేయబడిన ఈ వాగ్దానము లేదా పొందబడిన ఈ వాగ్దానము పరిమితమైన నామరూపములతో కూడిన ఈ జన్మలోనే మీ ఇద్దరి మధ్యనే రహితము కావలసిన అవసరము లేదు. ఇది బృహదాకార స్వరూపమైన నేను అను చైతన్యమునకు బదలాయించబడినది కనుక రాఘవరావు గారు లైన్ లో ఉన్నారా సార్? రాఘవరావు గారు హలో, అడుగుతున్నాను, ఫోన్ చేస్తున్నానండి. రాఘవరావు గారు ఉందన్నమాట. ఇప్పుడు వినబడుతుందండి, స్పష్టంగానే ఉందిగా, క్లియర్ గా ఉంది సార్. ఓకే, చూసారా ఎటువంటి తమాషాలు చేస్తాడో వారు.
మీ ఇద్దరికి విస్మృతి కలిగించుటలో నా ప్రమేయం ఉన్నది. ప్రతి మానవునిలోనూ నేను నేను అనున్నది చైతన్య రూపమున ఉన్నది. తల్లిదండ్రుల నుండి జీవుడు శరీరమునే కాకుండా నేను అను చైతన్యమును కూడా పొందుచున్నాడు. ఈ నేను అను చైతన్యమునకు విశ్వ ప్రణాళికలో నిర్వర్తింపవలసిన ఒకానొక బాధ్యతాయుతమైన కర్మ ఉన్నది. అది తండ్రి నుండి కుమారునికి, వాని నుండి వాని కుమారునికి, అదే విధముగా పరంపరాగతముగా వచ్చు కర్మబంధమై ఉన్నది. గృహస్థాశ్రమమును వదలి సన్యాసాశ్రమమును స్వీకరించినప్పుడు మాత్రమే ఈ కర్మబంధము నుండి విడుదల కలుగుచున్నది. ఈనాడు చేయబడిన ఈ వాగ్దానము లేదా పొందబడిన ఈ వాగ్దానము పరిమితమైన నామరూపములతో కూడిన ఈ జన్మలోనే మీ ఇద్దరి మధ్యనే రహితము కావలసిన అవసరము లేదు. ఇది బృహదాకార స్వరూపమైన నేను అను చైతన్యమునకు బదలాయించబడినది గనుక ఏదో ఒక దేశంలో ఏదో ఒక కాలంలో బాపనార్యుల వంశంలోని ఒక వ్యక్తి శ్రేష్ఠి వంశంలోని ఏదో ఒక వ్యక్తి ఎంట మహాలయ పక్షములలో భోజనము చేసి దక్షిణను స్వీకరింపవచ్చును. అది ఎప్పుడు, ఎలా, ఏ విధముగా అని నన్ను మీరు అడుగరాదు. కర్మస్వరూపము చాలా సంక్లిష్టమైనది, సూక్ష్మమైనది. కొన్ని కర్మలకు భౌతిక కాలము వేరుగాను, యోగ కాలము వేరుగాను ఉండును. భౌతిక కాల రీత్యా ఈ మహాలయ పక్షములలోనే ఈ కర్మ ఆచరింపబడి తీరవలెను. అయితే యోగ కాలము రాలేదు గనుక సుదూర భవిష్యత్తులోనికి నెట్టివేయబడినది అని శ్రీపాదులు వారిరువురికి హితవు చేసిరి. అంతటా నేను శ్రీపాదుల వారు హితవు చేసిన భౌతిక కాలము, యోగ కాలము అననేమో వివరముగా తెలుపవలసినదని శ్రీ భట్టు గారిని అడిగింది. శ్రీ భట్టు మహాశయుడు భౌతిక కాలము, భౌతిక దేశముతో పాటు మానసిక కాలము, మానసిక దేశము అనునవి కూడా కలవు. సృష్టి మొత్తం కాలము, దేశము అనే రెండిట్లో ఉంది. అది భౌతికము, మానసికము, ఇట్లాగే అన్ని స్థాయిల్లో కూడా 7 స్థాయిల్లో మళ్ళీ అలాగ వస్తుంటాయి అన్నమాట. భౌతిక కాలము, భౌతిక దేశముతో పాటు మానసిక కాలము, మానసిక దేశము అనునవి కూడా కలవు. వీనికి తోడుగా యోగ కాలము, యోగ దేశము అనునవియును కలవు. ఒకనికి 60 సంవత్సరముల వయస్సు ఉన్నదనుకునము. అతడు 20 సంవత్సరముల వయస్సు వాని వలె నిరంతర విద్యాశ్రమలో ఉన్నవాడు అనుకునుము. అప్పుడు వాని భౌతిక కాలము 60 సంవత్సరములను సూచించుచున్నది. అది అతని శరీరమునకు సంబంధించినది. అయితే అతని మానసిక కాలము మాత్రము 20 సంవత్సరములుగా పరిగణించబడుచున్నది. అదే విధముగా 20 సంవత్సరముల యువకునకు 60 సంవత్సరముల వృద్ధునికుండి బరువు, బాధ్యతలున్నాయనుకునము. అప్పుడు వాని భౌతిక కాలము 20 సంవత్సరములు సూచించుచున్నది. అది శరీరమునకు సంబంధించినది. అయితే వాని మానసిక కాలము మాత్రము 60 సంవత్సరములుగా పరిగణించబడుచున్నది. ఈ విధముగా భౌతిక కాలము, మానసిక కాలము ఒకే కాలమును కలిగి ఉండవలెనని నియమము లేదు. ఒకే కాలమును కలిగి ఉండవలెనన్నటి నియమము లేదు. అవి వేరువేరుగా ఉండవచ్చును అని తెలియపరిచారు. కాశీలో గాని పిఠాపురంలో గాని నివసించవలెనని సదా మానసికముగా ఎవరు తాపత్రయపడుదురో వారికి కాశీవాస ఫలము గాని పిఠాపురవాస సహితము గాని ప్రాప్తించును. దేహము ఒక క్షేత్రముందు ఉండినను మనసు అచ్చట లేకున్నా ఆ క్షేత్రవాస ఫలితము రాదు. నేను కాశీ యాత్రకు పోవుచున్నాను, సదా కాశీలోనే నివసించదను అని ఎవడు మానసికముగా తాపత్రయపడుచున్నాడో వానికి కాశీవాస ఫలము లభించుచున్నది. కారణమేమనగా అతడు మానసికముగా కాశీలోనే నివసించుచున్నాడు. అందువలన భౌతికముగా అతడు ఏ దేశమందున్నను అతని మానసిక దేశము మాత్రము కాశీయే అయి ఉన్నది. అటులనే కాశీలో నుండి గోహత్య చేసిన వానికి కాశీవాస ఫలము రాజాలదు. గంగా జలమునందుండి చేపల కోసం నిరీక్షించు కొంగలకు గంగా స్నాన ఫలము రాజాలదు. ఒకడు భౌతికముగా పీఠికాపురమున నివసించుచున్నను, భౌతికముగా శ్రీపాదుల వారిని దర్శించినను వాని యొక్క మానసిక కాలము, మానసిక దేశము తగు విధముగా లేకపోయిన ఎడల వాడు పీఠికాపుర నివాసిగా గాని
శ్రీపాదుల వారి ఆశ్రితుడుగా గాని లెక్కలోనికి రాలేడు. యోగ కాలము, యోగ దేశము అనునవి ఆధ్యాత్మిక శక్తి సంపన్నులకు మాత్రమే అవగలిగడి విషయములు. శ్రీపాదుల వారి అనుగ్రహమున ఎవనికి ఎప్పుడు యోగ కాలము కలుగునో, ఏ ప్రదేశములో యోగ దేశము అనున్నది ఏర్పడునో తెలియరాని దివ్య రహస్యము. మానవునికి కర్మ చేయు అధికారం ఉన్నది. సత్కర్మ వలన సుఖము, దుష్కర్మ వలన దుఃఖము అనివార్యముగా లభించును. పూర్వజన్మ కర్మ బంధములు మనలను వెంటాడి వేధించుచున్నను సద్గురుని కరుణ వలన యోగ కాలము ఏర్పడును. ఆ కాలము వచ్చినప్పుడు ఏ ప్రదేశంలో ఆ కర్మ తీరిపోవలనో ఆ యోగ దేశమునందు ఆ కర్మ తీరిపోవును. ఇది చాలా చిత్రమైన విషయం. పీఠికాపురమున నరసింహవర్మ గారి వద్ద శివయ్యను సేవకుటుండేవాడు. ఉన్నట్టుండి శ్రీపాదుల వారు ఒకానొక రోజున వారిని తీవ్రముగా చూచిరి. వెంటనే వాని మనఃప్రవృత్తులు ఎంతయో మార్పు వచ్చింది. వాడు నిద్రాహారములను త్యజించి, నేనే సృష్టి స్థితి లయకారకుడను, నేనే ఆది మూలమును, ఈ సమస్త సృష్టియు నా యందే ఉద్భవించి నా వలననే పెంపొంది తిరిగి నాలో లయమగుచున్నది అని పిచ్చి పిచ్చిగా మాట్లాడజొచ్చాను. నరసింహవర్మ గారికి శివయ్య యందు ఎంతయో జాలి కలిగను. వారు శ్రీపాదుల వారిని శివయ్యను రక్షించవలసినదని ప్రార్థించిరి. అంతటా శివయ్యను తీసుకుని శ్రీపాదుల వారు శ్మశానమునకు పోయిరి. నరసింహవర్మ గారు కూడా వెంట పోయిరి. ఔదుంబర వృక్షము యొక్క ఎండిన కర్రలను శ్మశానములో పేర్పించి శివయ్య చేత దహనము చేయించారు. అంతటా శివయ్యకు ఆ వింత ప్రవృత్తికి విమోచనం. ఎంతగానో అప్పుడు శ్రీపాదు తాత లేదు, వాయసపురాగ్రహారమునందలి ఒక పండితునికి సదా నాపై ఎంతటి అపచారము. వేద స్వరూపుడైన పరమాత్మ ఎక్కడా? పసికోనైన ఈ శ్రీపాదుడెక్కడా? ఇతడు సృష్టి స్థితి లయకారకుడట, ఆది మూలమట. ఇదంతయును దంభము, అసత్యము అను విధమైన ధ్యాస ఉండేది. ఈ మధ్యనే ఆ పండితుడు మరణించను. వానికి బ్రహ్మరాక్షసత్వము కలిగెను. ఒకనొక జన్మమున శివయ్య ఆ పండితునికి కించిత్ రుణపడి ఉన్నాడు. నేను యోగ కాలమును కల్పించి, యోగ దేశముగా శ్మశానమును నిర్ణయించి, యోగ కర్మగా మోదుగ కట్టెలతో దహన సంస్కారములను చేయించి ఆ పండితునికి బ్రహ్మరాక్షసత్వము నుండి విమోచనము కలిగించినాను. మన శివయ్యను ఆ బ్రహ్మరాక్షసుడి బారి నుంచి రక్షించినాను అని వివరించింది. నాయన శంకర భట్టు, పీఠికాపురమున అవతరించిన ఈ మహా తేజస్సు ధర్మజ్యోతి నేడు ఈ కురుంగట్టను పవిత్రము చేయుచున్నది. శ్రీపాదుల వారి సంకల్పముననుసరించి గ్రహములు ఫలితములనిచ్చుచుండును. ఏ రకములైన జ్యోతిష ఫలితములైనను నిర్దేశిత భౌతిక కాలమునందు భౌతిక దేశమునందు జరిగి తీరవలనటి నియమము లేదు. అది యోగ కాలమును బట్టి యోగ దేశమును బట్టి నిర్ణయింపబడుచుండు. శ్రీపాదుల వారు అనుగ్రహించి ప్రారబ్ధ కర్మ మరణమును కూడా తప్పించగలరు. శ్రీపాదుల వారు కల్పించిన జ్యోతిష శాస్త్ర రీత్యా 1000 సంవత్సరముల తరువాత జరగవలసిన సంఘటనలను ఇప్పుడే జరిపించగలరు. అనగా యోగ కాలమున ఇప్పుడే నిర్ణయించగలరు. ఎక్కడో సుదూరమున జరగవలసిన సంఘటనను ఇక్కడే జరిపించగలరు. అనగా యోగ దేశమును నిర్ణయించగలరు. సంఘటనలు అన్నియును దేశ కాలములందు సదా జరుగుచుండును. శ్రీపాదుల వారు ఆ దేశ కాలములను తమ ఇష్టము వచ్చినట్లు మార్చివేయగలరు. ఒక పర్యాయము శ్రేష్ఠి గారింట దేవునికి కొబ్బరికాయ కొట్టు సందర్భమున శ్రీపాదుల వారు ఆ కాయను స్వయముగా తామే కొట్టిరి. ఆ కొబ్బరికాయ ముక్కలు చెక్కలుగా బ్రద్దలైనది. దాని నిండుగా రక్తం ఉండెను. అంతటా శ్రీపాదుల వారు, తాత, నీకు ఈరోజు మరణయోగమున్నది. నీ నెత్తి బ్రద్దలై ముక్క చెక్కలై నెత్తురు ప్రవహించవలసినది. నేను ఆ దేశ కాలములను ఈ కొబ్బరికాయకు ఆవహింపజేసి నిన్ను రక్షించితిని అని తెలిపి వారిని ఆశ్చర్యపరచలి. ఇంతలో సాయం సంధ్య అయినది.
ముగ్గురము శ్రీపాదుల వారి నుండి సెలవు తీసుకుని కురుంగడ్డ వదలి కృష్ణకు ఏవలి ఒడ్డునకు చేరితిమి. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయం. సిద్ధమంగళ స్తోత్రం చదువుకుందాం, పాడుకుందాం, గానం చేద్దాం. శ్రీ బాపనార్యుల వారు తమ మనుమని సాక్షాత్తు దత్తాత్రేయులుగా దర్శించి సిద్ధమంగళ స్తోత్రమును పఠించిరి. దత్త దర్శనము కలిగిన అనుభూతితో పలుకబడిన అక్షరములు మహాశక్తిమంతములు. ప్రతి అక్షరమునందును యుగయుగాంతముల వరకు చైతన్యము వెలసిల్లుచుండును. వాటిలో వ్యాకరణ దోషముల వెదుకరాదు. ఈ సిద్ధమంగళ స్తోత్రమును పఠించుటకు ఏ రకములైన విధి నిషేధములను లేవు. నేను ఈ స్తోత్రమును శ్రీ బాపనార్యుల నోటి నుండి విన్న భాగ్యవంతుడను. ఆ స్తోత్రము నా మదిలో మెదలుచున్నది, వినండి. ఎవరు? నామావధానులు, నామానందుల వారు చెప్పింది ఇది. ప్రప్రథంగా నామానందుల వారు విన్నారు ఆయన నోటి నుంచి. సిద్ధమంగళ స్తోత్రము. శ్రీమదనంత శ్రీ విభూషిత శ్రీమదనంత శ్రీ విభూషిత అప్పల లక్ష్మీ నరసింహరాజా, అప్పల లక్ష్మీ నరసింహరాజా, శ్రీమదనంత శ్రీ విభూషిత అప్పల లక్ష్మీ నరసింహరాజా, జయ విజయీ భవ దిగ్విజయీ భవ, శ్రీమదఖండ శ్రీ విజయీ భవ, శ్రీమదఖండ శ్రీ విజయీ భవ, శ్రీ విద్యాధరి రాధ సురేఖా, శ్రీ విద్యాధరి రాధ సురేఖా, శ్రీ రాఖీధర శ్రీపాదా, శ్రీ రాఖీధర శ్రీపాదా, జయ విజయీ భవ దిగ్విజయీ భవ, శ్రీమదఖండ శ్రీ విజయీ భవ, మాతా సుమతి వాత్సల్యామృత, మాతా సుమతి వాత్సల్యామృత పరిపోషిత జయ శ్రీపాదా, పరిపోషిత జయ శ్రీపాదా, జయ విజయీ భవ దిగ్విజయీ భవ, శ్రీమదఖండ శ్రీ విజయీ భవ, సత్య ఋషీశ్వర దుహితానందన, సత్య ఋషీశ్వర దుహితానందన, పాపనార్యనుత శ్రీచరణ, పాపనార్యనుత శ్రీచరణ, జయ విజయీ భవ దిగ్విజయీ భవ, శ్రీమదఖండ శ్రీ విజయీ భవ, సవేతృకాఠక చయన, సవేతృకాఠక చయన పుణ్యఫల, సవేతృకాఠక చయన పుణ్యఫల, భరద్వాజ ఋషి గోత్ర సంభవ, భరద్వాజ ఋషి గోత్ర సంభవ, జయ విజయీ భవ దిగ్విజయీ భవ, శ్రీమదఖండ శ్రీ విజయీ భవ, శ్రీమదఖండ శ్రీ విజయీ భవ, దో చౌపాతి దేవులక్ష్మీ, దో చౌపాతి దేవులక్ష్మీ, ఘన సంఖ్యా బోధిత శ్రీచరణ, ఘన సంఖ్యా బోధిత శ్రీచరణ, జయ విజయీ భవ దిగ్విజయీ భవ, శ్రీమదఖండ శ్రీ విజయీ భవ, పుణ్యరూపిణి రాజమాంబసుత, పుణ్యరూపిణి రాజమాంబసుత, గర్భపుణ్యఫల సంజాత, గర్భపుణ్యఫల సంజాత,
జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ సుమతి నందన నరహరి నందన సుమతి నందన నరహరి నందన దత్తదేవ ప్రభు శ్రీపాద దత్తదేవ ప్రభు శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ పీఠికాపుర నిత్య విహార పీఠికాపుర నిత్య విహార మధుమతి దత్త మంగళ రూప మధుమతి దత్త మంగళ రూప జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా 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 శ్రీపాద వల్లభ దిగంబరా శ్రీపాదరాజం శరణం ప్రపద్యే శ్రీపాదరాజం శరణం ప్రపద్యే శ్రీపాదరాజం శరణం ప్రపద్యే స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహిషాః ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు ఓం శాంతి 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 మనకి 4 ఆప్షన్స్ వచ్చినాయి ఎంపిక చేసుకోవడానికి 4గిట్లో మీరు ఏది ఎంపిక చేసుకుంటారో 4 విభాగాలు వచ్చినాయి మనకి 1 వినడం 2 గ్రంథము 3 గ్రంథము గ్రంథంలోని విషయం 4 ఈ మొత్తానికి ఆధారమైన వాడెవడో ఆ గ్రంథంలోని రకరకాల రహస్యాలు సృష్టి రహస్యాలు అవన్నీ వాటన్నిటిని నడిపేవాడెవడో వాడిని పట్టుకోవడం వాడికి శరణాగతి చెందడం వాడిలో లీనమైపోవడం వాడిగా మనం తాదాత్మ్యం చెందడం ఈ 4 మనం దేనికి టిక్ కొడదాం దానికేసి మనం వెళదాం అది ఎవరికి వాళ్ళు నిర్ణయించుకోండి ఓకే చక్కటి నిర్ణయం తీసుకునేలాగా ఆ శ్రీపాద శ్రీ వల్లభుల వాళ్ళు మనందరినీ ఆశీర్వదించుగాక స్వస్తి శ్రీపాద శరణం ప్రపద్యే శ్రీపాద